దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆయన ఆస్తులు 931 కోట్లకు పైగా ఉన్నాయని, అప్పులు 10 కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండ్ గారు 2వ స్థానంలో ఉన్నారు. 30 కోట్ల ఆస్తులతో రేవంత్ గారు 7వ స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా మమతా బెనర్జీ గారు నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 15 లక్షలు మాత్రమే. అలాగే సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే, చంద్రబాబు గారు 1992లో 7,000 పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారు. 1994లో ఐపీఓకు వెళ్ళగా 6.5 కోట్లు సమకూరాయి. 1995లో దీని మార్కెట్ వాల్యూ 25 కోట్లు ఉండగా 2025లో దీని వాల్యూ 4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు నాయుడు గారు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వర్కి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వర్ గారికి 24.37 వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు ఇంత డబ్బును అక్రమంగా సంపాదించారా లేక నిజాయితీగా సంపాదించారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.